చాలా ఆనందంగా ఉంది. మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు. అలా ఏం లేదులేండి, అలా అభిమానం అండి. నేను ఇది ముఖస్తుతికి చెప్పట్లేదండి. బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు. అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయింది కదా. మీరు ఎంత మనస్ఫూర్తిగా పెడతారు. అవునండి, ఎందుకంటే అది మా మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో. మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము. సో మాకు కూడా అదే అలవాటు. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది ఏలూరు అండి. మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది. ఆయన లెక్చర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు. ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు. ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం, ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను. ఎప్పుడన్నా అది నేను అంతమందికి ఒక్కొక్కరికి 4 కేజీలు 5 కేజీలు వండి చేసి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెళ్ళో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవి కాదండి. ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండేవాళ్ళు ఎవరికండి. అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని. షూటింగ్ కూడా నేనే తీసుకెళ్ళేవాళ్ళు మొత్తం. అసలు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉండడం చాలా పెద్ద బాధ్యత కదండి. మీరు ప్రొడక్షన్లోకి దిగడం అప్పుడు మీకు ఏమేమి అంటే ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇది ఇలా చేయాలా లేదా అని చిన్న చిన్న నిర్ణయాలు మొదలుకొని ఎలా మీరు అంత కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు డైరెక్టరు అన్నదే తెలుసు, హీరో హీరోయిన్, అంతేగాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉంటాయి, కెమెరామెన్నే ఇంత చేస్తాడు, అసలు దాని గురించి ఇంత కూడా నాలెడ్జ్. సినిమా అయితే బాగా చూస్తాము, సినిమా ఎలా ఉందని చెప్తాము, కానీ వెనకాల వర్క్ అనేది నాకు అసలు తెలియదండి. అయితే అప్పుడు నేను చేద్దాము అనుకున్నప్పుడు కూడా అన్నారు, నీకు అసలు ఏమీ తెలియదు కదా ఏం చేస్తావు అని. నాకు మా హస్బెండ్ మా అబ్బాయి కూడా అన్నాడు, శౌర్య కూడా అన్నాడు. కానీ నాకు ఇప్పటికీ కూడా ఏదైనానండి చెయ్యలేను అమ్మో అని ఇప్పటికీ అనుకోను. ఏదైనా కానీ చేద్దాం. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ రాదండి, అదొకటి పెద్ద ప్రాబ్లము. మా ఫాదర్ ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటప్పటికి తెలియకుండా భయం ఉండిపోయింది. అంటే ఏది మాట్లాడితే తప్పు అని. ఆ భయం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలేదన్నమాట. రాస్తాను, మాట్లాడాలంటే ఆ భయం అనేది పోయింది, భయం అనేది ఉండిపోయింది. అదొక్కటి తప్పితే ఇంకా నాకు ఏదైనా కానీ ఇది చెయ్యలేను అని కాదు, ఏదైనా చేద్దాము నేర్చేసుకుంటారు అసలు. అంటే అది ఏమీ కష్టం అనిపించదండి, అదొక విల్ పవర్ అవ్వచ్చు, మరి దేవుడిచ్చిన వరమే అవ్వచ్చు అదే. సో అందుకని చేద్దామని అనుకున్నాము. అలాగే అనుకుని వెళ్ళాము, నేర్చుకున్నాము, 1 by 1 అలాగే చేసుకుంటా వచ్చాము. మీ వారి సపోర్ట్ వీటన్నిటిలో? మూవీస్లో తను ఆర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళండి. ఇంక మిగతాదంతా కూడాను శౌర్య కథలో చూసుకునేవాడు, డైరెక్టర్ కానీ వాళ్ళు కానీ. ఇంక మిగతా ప్లానింగ్ అంతా కానీ మొత్తం అంతా నేను చూసుకునేవాడు, అకౌంట్స్ కానీ ఏదైనా కానీ మొత్తం చూసుకునేవాడు. సో అయితే మీరు మొత్తం వెల్ రౌండెడ్, మోస్ట్ ఏం చెప్పాలి, కంప్లీట్ సంపూర్ణమైన మహిళ. అలా ఏమీ లేదండి, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. నేర్చుకోవాలి కంటే కూడా మీకు అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆ అంబిషన్స్ ని ఇందాక చెప్పినట్టు పక్కకు పడేస్తారు. సో మీరు విమెన్కి ఏం చెప్తారు ఉష గారు? అంటే నేను అదే అందరికీ అంటే ఉమెన్కి చెప్పే అంతటి దాన్ని నేను కాదు, కానీ ఎవరికి ఇష్టమైన దాంట్లో. అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు చేయాలని నేను చెప్పను. వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు దాకా పిల్లలే ప్రపంచం అన్నట్లుగానే బతుకుతారండి అందరూ కూడా, ఎవరైనా అందరూ అంతే. ఇంకేంటంటే మనకి ఇంకో లైఫ్ ఉండదు. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్కసారిగా అసలు ఏంటంటే ఖాళీ అయిపోతుంది. అసలు పిల్లల నుంచి ఎలా డిటాచ్ అవ్వాలి చెప్పండి, అది చాలా పెద్ద పాఠం అవుతుంది చూసేవాళ్ళకి. అది కరెక్టే. డిటాచ్మెంట్ అంటే అదేదో వదిలేసుకోవడం కాదండి, కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు, ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ అని తెలుసుకోవడం. అంటే నేను కూడా మీరు అడిగినట్టు ఏంటంటే నేను కూడా చాలా చూస్తుంటా. అంటే మనకు తెలిసిందే మనం అనుకదు, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు. వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాకంటే క్లారిటీగా ఉన్నారు, మెచ్యూరిటీగా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్పేంత టోళ్ళం కూడా కాదు. సో మనము వాళ్ళు ఏం చేసినా ఓకే బాగుంది అని ఒక్క మంచి మాట ఒకటి మనం ఇది వద్దు అని చెప్పినది మాత్రం వాళ్ళు మానరండి. అంటే మా పిల్లలని కదా ఎవరైనా.
సో అందుకని వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ బాగుంది, మీకు తెలుసు కదా అని మీరు చేసుకోండి అని మనం చెప్పితే మన గౌరవం నిలబడుతుంది, వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అది నా ఫీలింగ్, అది అదే నేను పాటిస్తున్నాను ఇప్పుడు. అంటే బట్ పిల్లలు వచ్చి అడుగుతారా ఇప్పుడు? శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి, ఎవరికి చెప్పడండి. సో శౌర్యకి సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట. సీక్రెట్స్ కాదండి, వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి 3 ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు, 3 పడుకోక ఏం చేస్తారా అంట, ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. శౌర్య అదే తిడతాడు, ఏంటా ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని, అమ్మకి చెప్తావేంటని. ఇప్పుడు కాదండి, ఒక 5-6 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాడు. సో శౌర్య ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు. కానీ నాకు మా పెద్దబాబులాగా ఉంటే ఇష్టం, శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపికన్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత, పోనీ ఏదైనా ఒక మాట అన్నా చెప్పగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నంతకాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ మనకి ఏదన్నా కుదురుతుందో చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది. వాడి మనసులో ఏం జరుగుద్దో ఏంటో చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఏమి చెప్పడండి. అది అందుకని నాకు పెద్ద బాబే నచ్చుతాడు శౌర్య కింద. మీరు పెట్టండి శౌర్య నచ్చలేదు అని చెప్తారు, ఎవరు పెడితే అయిపోయింది కదా. కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగలా అని మాట్లాడుతూ మీ ఎమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉష గారు. చాలా మందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా. అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి, చాలా చాలా. పిల్లల్ని అందులో మీకు అందులో చాలా చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు. అవునండి, అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఏబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళయింది, ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆస్మా ఉండేది ఇద్దరికి ఉండేది. సో అందుకనే నేను ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు, ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటండి. అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను. అంటే డే టైంలో కూడానండి, డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట. ఇంటికి తలుపు వేసుకోవటం అనేది తెలియదు నాకు, అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది వస్తుంది అని తెలుసు, కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆయనకి, ఆ భూవరాజ స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి. దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు, ఆ భూవరాజ స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని. దానికోసం వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు, ఏదన్నా అనుకుని 7 వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి, అంటే సోమవారం వెళ్తే సోమవారం, మంగళవారం వెళ్తే అలాగా 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు. నేను ఇంకేమీ అప్పటికప్పుడే అనేసుకున్నాను. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్, ఉషా ఎట్లా అనుకుంటావు, రోజు వారం రావాలంటే, మీరు వస్తే రండి లేకపోతే నేను వెళ్తాను, నేను మీ గురించి ముక్కోలా, నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదన్న. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా. తర్వాత అక్కడ పంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు. అట్లా ఒక 3 వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను, కారులో కూడా పడుకునే వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి, మామూలుగా నడిచాను. అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి, ఇది సైట్ చూడటము, ఇలా పెట్టుకోవాలనుకోవటము, అందరూ యాక్సెప్ట్ చేయటము, అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్. అప్పుడు దాకా నేను అంటే అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవరాజ స్వామి టెంపుల్కి వెళ్తానండి. అది ఏ టైము, ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి, ఏదన్నా ఉండనండి. అంటే ఒకసారి 7 సోమవారాలు అనుకుంటాను, ఒకసారి 7 మంగళవారాలు, ఒకసారి 7 బుధవారాలు, అట్లా ఏదైనా కానీ అట్లా. ఆ రోజు ఏది 6:100 వెళ్ళిపోతారు. అసలు మా హస్బెండ్ అంటారు, ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఎలా వెళ్తాం, ఆయన ఇక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్తాం, అది నా నమ్మకం.